Once again, I welcome you all to our men's meeting. We are meditating on the subject of discipleship. We are in the discipleship training program. మన మెన్స్ మీటింగ్ ద్వారా మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. మనము శిష్యత్వం గురించి ధ్యానించుకుంటున్నాం. శిష్యత్వం అనేది చాలా ప్రాముఖ్యం. ఇది 6వ పాఠం కదండి. ఇది 6వ పాఠము. యూట్యూబ్లో కూడా ఇవన్నీ ఉంటున్నాయి కనుక మిస్ అయితే మీరు యూట్యూబ్లో కూడా చూసి మీరు వినొచ్చు. మీరు ప్రిపేర్ కావచ్చు. ఎవరికైనా పెన్ కావాలంటే తీసుకోండి. పేపర్స్ ఉన్నాయి, ఇక్కడ తీసుకోండి. పేపర్, బైబిల్ కావాలన్నా బైబిల్ ఉంది. బైబిల్ యూ కెన్ యూజ్ ద బైబిల్ ఉందా? బైబిల్ తీసుకో. నీ దగ్గర బైబిల్ ఉందా? బైబిల్ తీసుకో. యూ కెన్ యూజ్ బైబిల్ కదా. పేపర్స్ కూడా తీసుకో. పేపర్ తీసుకో నాన్న, పేపర్ తీసుకో. పెన్ తీసుకో. ఇంకొకరికైనా పెన్ కావాలంటే కూడా తీసుకోండి. నోట్ చేసుకోండి. ఎందుకు నేను ఇంతగా చెప్తుంటానంటే పేపర్ చాలా అవసరం. ఎందుకంటే నోట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఫ్యూచర్లో మనకు పనికొస్తుంది. మనము దేని గురించి మనం ధ్యానిస్తున్నామో శిష్యత్వం గురించి మనం ధ్యానిస్తున్నాం కనుక యేసయ్య శిష్యులు కావాలంటే మనము చాలా కష్టపడాలి కదా. అలనాడు యేసు ప్రభు 12 మందిని శిష్యులని ఎన్నుకున్నాడు కదా. ఎన్నుకొని వాళ్ళకి ఎన్నో విషయాలు నేర్పించినాడు. 3.5 సంవత్సరాలు ఎన్నో విషయాలు నేర్పించిన తర్వాత వాళ్ళని ప్రపంచమంతా పంపినాడు కనుక మనము ఆ శిష్యులు చేసినట్టు చేయలేము కదా, చేయలేము. అయినప్పటికీ మనము మన శక్తిని బట్టి దేవుడు మనకెంత కృప చూపిస్తాడో అంత మనం ముందుకు వెళ్దాం కదండి. ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశ భాగం ఏంటంటే లెసన్ నెంబర్ 6. ఈరోజు శిష్యత్వపు యొక్క మనస్తత్వం. శిష్యత్వపు మనస్తత్వము లేక మనస్సు లేక ఆలోచన. ఇంగ్లీష్లో ద మైండ్ సెట్ ఆఫ్ డిసైపుల్షిప్. ద మైండ్ సెట్ ఆఫ్ డిసైపుల్షిప్. శిష్యత్వపు మనస్తత్వం కదా. అంటే దీని అర్థం ఏంటంటే మన ఎవ్వరికి వాళ్ళ మనస్తత్వం ఉంటుంది కదా. ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఓన్ మైండ్ సెట్. ప్రతి ఒక్కరికి వాళ్ళ మనస్తత్వం ఉంటుంది. అయితే దేవుని బిడ్డలుగా మనము దేవుని మనస్తత్వం కలిగి ఉండాలి. మనము ఇది నా మనస్తత్వము, నేను మార్చుకోలేను అని అంటానికి వీల్లేదు కదా. కనుక ద మైండ్ సెట్ ఆఫ్ డిసైపుల్షిప్, శిష్యత్వపు మనస్తత్వం. ఇందులో 3 విషయాలు మనము నేర్చుకుందాం. మొదటిది ఏంటంటే మనం తీర్మానము తీసుకోవాలి. మొదటి పాయింట్ ఏంటి? తీర్మానము. రెండో పాయింట్ ఏంటంటే తీర్మానం అంటే డెసిషన్ కదా. తీర్మానము లేక నిర్ణయం అంటారు. తీర్మానము లేక నిర్ణయము. సో డెసిషన్. రెండో పాయింట్ ఏంటంటే నిశ్చయము లేక పట్టుదల. నిశ్చయత లేక పట్టుదల. ఇంగ్లీష్లో డిటర్మినేషన్ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? డిటర్మినేషన్. మూడో పాయింట్ ఏంటంటే మొదలు పెట్టుట లేక వాడుకలో తెచ్చుట, అలవాటు చేసుకొనుట. సో ప్రాక్టీస్. మూడో పాయింట్ ఏంటి? ప్రాక్టీస్ లేక డూయింగ్, టు డూ కదా. కనుక శిష్యత్వ మనస్సు లేక మనస్తత్వము కావాలంటే ఈ 3
అవసరం. ఏంటి 3? ఫస్ట్ మనం ఒక తీర్మానం తీసుకోవాలి. ఆ తర్వాత మనము నిశ్చయత కలిగి ఉండాలి. 3వది మనము ప్రాక్టీస్ చేయాలి, అంటే మొదలు పెట్టాలి కదా. సో తీర్మానం, ఫస్ట్ పాయింట్ తీర్మానం మనము ధ్యానించుకుందాం. తీర్మానం మన జీవితంలో ఎన్నో తీర్మానాలు మనం చేసుకుంటాం కదా. మన జీవితంలో ఎన్నో డెసిషన్స్ మనం తీసుకుంటాం కదా. మరి యవనస్తులు ఏం చేస్తారు? మరి నేను సుజిత్ ఉన్నాడు, నేను గిటారిస్ట్ కావాలని చెప్పి ఒక తీర్మానం తీసుకున్నాడు. మరి చాలా రోజులు మరి ఫ్రైడేస్ ఇక్కడికి వచ్చేవాడు. నేను కూడా వచ్చి మరి ఇక్కడ అతను గిటార్ నేర్పించినాను. కార్డ్స్ చాలా నేర్చుకున్నాడు. ఒక తీర్మానం తీసుకున్నాను, ఐ వాంట్ టు లెర్న్ గిటార్, ఐ వాంట్ టు ప్లే గిటార్, ఐ వాంట్ టు గ్లోరిఫై గాడ్ అని చెప్పేసి తీర్మానం తీసుకున్నాడు. ఈరోజు ప్లే చేసినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో కంగ్రాచులేషన్స్ సుజిత్. ఈ విధంగా మనం ఏదైనా మన జీవితంలో ఒక నిర్ణయం తీసుకుంటే మనం సాధించవచ్చు. కానీ మన నిర్ణయము తీసుకోవాలి, అదనమాట. ఒక గాడిద చాలా ఆకలిగా ఉందంట. ఏంటి? ఒక గాడిద చాలా ఆకలిగా ఉండి పోతుంటే దానికి గడ్డి కనపడ్డదంట తినటానికి. ఇంకేం కనపడి? నీళ్ళు కనపడ్డాయంట. అయితే ఆకలిగా ఉన్న ఆ జంతువు ఏం చేయాలా? గడ్డి తినాలి. అయితే అది ఏం ఆలోచన చేస్తుందంటే, నేను గడ్డి తినాలన్నా లేదా నీళ్ళు తాగాలన్నా, ఎందుకంటే గొంతు కూడా ఆరిపోయింది కనుక నేను గడ్డి తినాలన్నా నీళ్ళు తాగాలన్నా అని ఆలోచన చేస్తున్నాను. ఏంటి? నేను గడ్డి తినాలన్నా నీళ్ళు తాగాలన్నా, గడ్డి తినాలా అని చెప్పేసి పొద్దున్న సాయంత్రం దాకా ఆలోచన చేస్తూ డెసిషన్ తీసుకోకుండా ఏమైపోయింది, చివరికి ఎండలో చనిపోయింది. మన జీవితాలు కూడా కొన్నిసార్లు ఆ విధంగా ఉంటాయి కదా. అంటే మనం ఒక డెసిషన్ తీసుకోకపోతే ఏమవుతుంది, మనము ఏమి చేయలేం. కనుక ఒక డెసిషన్ తీసుకోవాలి. మన జీవితంలో ఏదన్నా యవనస్తులు ఏం డెసిషన్ తీసుకుంటారు? నేను 10th క్లాస్లో మంచి మార్క్స్ సంపాదించుకోవాలి, ఇంటర్మీడియట్లో మంచి ర్యాంక్ సంపాదించుకోవాలి, బీటెక్ చదువుకోవాలి, అమెరికా వెళ్ళాలి, లేక ఇండియాలో నేను మంచి జాబ్ సంపాదించుకోవాలి అని ఏం చేస్తారో ఒక డెసిషన్ తీసుకుంటారు కదా. ఆ డెసిషన్ మీద వాళ్ళు ముందుకు వెళ్తుంటారు. కనుక ఈ తీర్మానం, డెసిషన్ అంటే తీర్మానం లేక నిర్ణయం, ఇది చాలా మనకి అవసరం. కనుక సరే, వాక్యంలో మనం వెళ్దాం. వాక్యంలో దానియేలు గురించి మనం చదువుకుంటే, దానియేలు ఒక మంచి నిర్ణయం తీసుకుంటాడు తన జీవితంలో. అంటే ఎందుకు ఈ మాట నేను చెప్తానంటే, దానియేలు తీసుకున్న నిర్ణయం అంటే ఏం చేస్తాడు? దానియేలు 1వ అధ్యాయంలో 8వ వచనంలో ఏం చేస్తాడంటే, మరో చదువున్నాను, రాజు భుజించు భోజనమును పానీయము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచు కొనకూడదని దానియేలు ఉద్దేశించి ఏం చేసినాడు? ఉద్దేశించున్నాడు అంటే నిర్ణయించుకున్నాడు, ఒక డెసిషన్ తీసుకున్నాడు. హీ డిసైడెడ్ నాట్ టు ఈట్ ఆర్ డ్రింక్ ద కింగ్స్ ఫుడ్ ఆర్ ద కింగ్స్ వైన్ కదా. ఒక డెసిషన్ తీసుకున్నాడు. అంటే నేను నాకొద్దు అని అతనే కాకుండా తనతో ఉన్న ఇంకా 3 ఫ్రెండ్స్, మొత్తం 4 కలిసి ఏం చేసినారు? శద్రక్, మెషక్, అబేద్నెగో కదా, అందరు 4 ఏం చేసినారు? వీళ్ళు అవన్నీ ముట్టుకోకుండా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే మాకొద్దు. వీళ్ళు ఎవరు? యవనస్తులు మరి బిర్యానీ తెచ్చి బిర్యానీ ప్లేట్లో పెట్టి, ఈ బిర్యానీ కొన్నిసార్లు బాగుండదు, తినొద్దంటే ఊరుకుంటారు వాళ్ళు కదా. ఎప్పుడు తినేసాడని చెప్పేసి ప్లేట్ ఫుల్గా చేస్తారు, ఖాళీ చేసేస్తారు కదా. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, నాకు కూడా ఇష్టమే బిర్యానీ కదా. అయితే మరి వద్దు అనుకుంటే మనము ఊరుకుంటామా కదా. కానీ ఇది వేరే,
అతని దానిలో విషయం వేరే. ఎందుకంటే అవి ఏం చేసినారో వాళ్ళ దేవతలకు అర్పించి ఫస్ట్, ఆ తర్వాత తెచ్చి వాటిని వండి కదా, మళ్ళీ అర్పించి వాళ్ళు రాజుకు అర్పించేవాళ్ళు, లేక ఈ స్టూడెంట్స్కి అర్పించేవాళ్ళు కదా. అది అటువంటి ఫుడ్తో నేను ఏం చేసుకొని అంటున్నాడు, అపవిత్రపరచుకున్నాను ఒక డెసిషన్ తీసుకున్నాడు. కనుక మన జీవితంలో కూడా మనం బయటకు వెళ్ళినప్పుడు, మన ఎక్కడ గబుక్కుని ఎవరైనా ఇటువంటి మనకి ఆఫర్ చేసినప్పుడు మనం ఏం చేద్దు, తీసుకోవద్దు కదా. కనుక మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. నేను ముట్టను, నాకు వద్దని చెప్పేసి ఒక డెసిషన్ అన్నమాట. మంచి డెసిషన్ తీసుకున్నాడు, మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు, మంచి నిర్ణయం తీసుకున్నాడు, అంటే ఆ విధంగా చేసినాడు కదండి. కనుక ఈ డెసిషన్ మనం తీసుకున్నప్పుడు మనము ఫిలిప్పి 4:13 ఏముంటుంది, నన్ను బలపరచువాను యందు నేను సమస్తమును చేయగలను అని ఆ డెసిషన్ మీద మనము ముందుకు వెళ్ళాలి కదండి. ఫిలిప్పి 4:13 ఏముంటుంది, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. చెప్పండి, గట్టిగా చెప్పండి, అందరు చెప్పండి. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తెలుగులో చెప్పండి, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. అది డెసిషన్ అన్నమాట. కనుక మంచి డెసిషన్ తీసుకొని తను ముందుకు వెళ్ళాడు. కనుక మన జీవితంలో మనము ఎటువంటి డెసిషన్ తీసుకున్నాము? ఇప్పుడు మనము ఈ శిష్యత్వము క్లాస్ అటెండ్ చేయాలని చెప్పి మనము ఒక డెసిషన్ తీసుకొని మనము వచ్చినాం. అందరు డ్యూటీస్ చేసి వచ్చినారు కదా, బ్రదర్స్ అందరు డ్యూటీస్ చేసి ఎంతో కష్టపడి వచ్చినారు. మరి పిల్లలు కూడా క్లాసెస్ స్కూల్ అటెండ్ చేసి వచ్చినారు. అంటే మరి కష్టం అయినప్పటికీ ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత మనము వెనకంజ వేయటానికి వీల్లేదు కదా. మనము ఒక డెసిషన్ తీసుకున్నాక మనం వెనకంజ వేయటానికి వీల్లేదు. కనుకనే ఒక పాట ఉంటుంది కదా, I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. దాని అర్థం ఏంటి? యేసుని వెంబడించుటకు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నేను వెనకంజ వేయను. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను వెనకంజ వేయను. కనుక మరి మనం చూస్తాము, యేసు ప్రభు మరి తన 12 మంది శిష్యులను ఎన్నుకున్నప్పుడు వాళ్ళు ఏం చేసినారండి? వాళ్ళు 12 మంది యేసు ప్రభు వెంబడించినారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు వెంబడించినారు. అనేక దేశాలు వెళ్ళి సువార్త ప్రకటించినారు. చివరికి యేసు ప్రభు కొరకు మరణించినారు. అయితే మనం ఆ విధంగా మనకు కావాలని కాదు, దేవుడు మనల్ని ఏ విధంగా వాడుకుంటాడో మనము మన జీవితానికి సమర్పించుకోవాలి. కనుక మన డెసిషన్ ఏంటంటే, మరి నేను ఈ శిష్యత్వపు ఈ క్లాసెస్ నేను అటెండ్ చేయాలి, నేను యేసుప్రభు శిష్యుగా నేను ఉండాలి కదా. శిష్యుడు అంటే ఏంటి? ఒక బిలీవర్ కదా. మనం యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత మనంతా శిష్యులమే కదా, మనం అందరం శిష్యులమే. శిష్యత్వం అంటే మళ్ళీ దానికి సెపరేట్గా ఏం లేదు కదా. యేసుప్రభు కానీ వెంబడించేవాడు శిష్యుడు కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మనము ఈ తీర్మానం తీసుకొని మనము ముందుకు వెళ్తున్నాం. కనుక ఈ మొదటిది ఏంటమ్మో చెప్పండి? శిష్యత్వం మనస్తత్వం కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? మొదటిగా తీర్మానము తీసుకోవాలి, ఒక డెసిషన్ తీసుకోవాలి. ఈ డెసిషన్ నేను చెప్పిన కదా, డెసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక డెసిషన్ తీసుకోవాలంతే. డెసిషన్ తీసుకోకపోతే ఏమవుతుంది? మనము ఆ గాడిదలాగా మనం ఏమైపోతామో చనిపోతాం. డెసిషన్ తీసుకోవాలి అంతే, ఐదర్ ఇదన్నా లేక అదన్నా, అంతే. ఒక డెసిషన్ తీసుకొని మనము ముందుకు వెళ్ళాలి. రెండో పాయింట్లోకి మనం వెళ్దాం.
కదండి. రెండో పాయింట్లోకి మనం వెళ్దాం. రెండో పాయింట్ ఏంటంటే నిశ్చయము లేక నిశ్చయత లేక పట్టుదల. ఏంటది? పట్టుదల, నిశ్చయత, డిటర్మినేషన్. ఇంగ్లీష్లో ఏమంటారు? డిటర్మినేషన్. ఇక్కడ మళ్ళీ మనము దానియేలు గురించి మనం ఆలోచన చేస్తే అక్కడ మనం చూస్తాం ఏంటంటే ఈ దానియేలు ఈ నలుగురే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు, చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. అంటే రాజు ఎన్నుకున్న స్టూడెంట్స్ వాళ్ళందరినీ స్పెషల్గా మరి వాళ్ళు ఒక ఐఏఎస్, మరి ఒక చీఫ్ మినిస్టర్ ఒక ఐఏఎస్ అకాడమీ పెట్టాలంటే ఏ విధంగా ఉంటుంది? అది చాలా కదా అట్టహాసంగా ఉంటుంది, అన్ని సదుపాయాలు ఉంటాయి. ఆ విధంగా అన్నమాట ఈ రాజు తనే సెలెక్ట్ చేయించినాడు. అంతేకాకుండా మరి తనే అన్ని అరేంజ్మెంట్ చేసినాడు. ఫుడ్ కూడా రాజు తినే ఫుడ్డే, పానీయం కూడా రాజు తాగే పానీయం, ఇంకా డిఫరెన్స్ ఏం లేదు. కానీ ఒకటి ఏంటంటే వాళ్ళు అన్యులు కనుక వాళ్ళు అన్య దేవతలకు అర్పించిన తర్వాత వాళ్ళు ఏం చేసేవారు? కనుక మాకు వద్దని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకుంటే వీళ్ళు ఎవరి చేతి కింద ఉన్నారు? వీళ్ళు నపంసుకుల చేతి కింద ఉన్నారు కదా. అదొకసారి చదవండి, మళ్ళీ ఒకసారి ఫస్ట్ చాప్టర్ 8th వర్స్ చదవండి. రాజు తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా చెరవమని నపంసుకుల అధిపతిని వేడుకొనెను. నపంసుకుడు అంటే ఎవరు? వాళ్ళు మరి ఆ పని కోసం అంటే రాజు దగ్గర ఉండటానికి నపంసులుగా మార్చబడిన వాళ్ళు అన్నమాట కదండి. అంటే రాజు ఆ విధంగా నపంసులుగా వాళ్ళని కొంతమంది తయారు చేసేసి ఇంకా వాళ్ళు ఎక్కడ పోవద్దు, ఇంకా వాళ్ళకి ఏమీ ఆశలు కోరికలు ఉండవు కదా. మనం చూస్తాం కదా, కొన్ని ఇప్పుడు హాస్టల్స్ పెడతారు. హాస్టల్స్ పెడితే ఏమవుతుంది? మరి దాంట్లో సరైన ఆహారం పెట్టకుండా ఆ డబ్బులు ఏం చేస్తారు? ఇంటికి తీసుకుపోతారు. ఈ నపంసులకు ఏం ఉండవు కదా, వాళ్ళన్నీ కరెక్ట్గా చేస్తుంటారు. ఆ నపంసుకుడు ఏమంటాడు తర్వాత? వేడుకొనగా దేవుడు చూడండి, మనం ఒక మంచి డెసిషన్ తీసుకుంటే దేవుడు ఏం చేస్తాడు? అన్నీ సమకూరుస్తాడు, అన్నీ కరెక్ట్గా చేస్తాడు. ఇటువంటి డెసిషన్ తీసుకుంటే మరి ఆ నపంసుకుల అధిపతి దృష్టికి దానియేలుకును కృపా కటాక్షము అనుగ్రహించను. అంటే వారి ఎడల ఏ విధంగా ఉంటున్నాడు? కృపా కటాక్షం కలిగి ఉంటున్నాడు. చూడండి, అంటే గాడ్ హస్ టేకెన్ ఓవర్ ద సిచ్యువేషన్ కదా. దేవుడు అంతా ఆ పరిస్థితులు ఎవరి చేతులు ఉన్నాయి? ఇప్పుడు దేవుని చేతులు ఉన్నాయి కనుక మరి దేవుడు అన్నీ చూసుకుంటున్నాడు కదా. అంతే ఆ తర్వాత మనం ఏం చూస్తామంటే ఆ నపంసకుల అధిపతి ఏమంటా అంటే మరి మీరు మరి మీ ముఖాలు వాడిపోతే మీకు ఏమైనా అయితే నా ప్రాణం పోతుందని చెప్పి అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? దానియేలు ఒక 10 days చూడండి డిటర్మినేషన్. ఫస్ట్ టైం ఆయన ఆ విధంగా చెప్పిన తర్వాత నపంసకుల అధిపతి ఇట్లా చేయొద్దు, కాదు నా ప్రాణం పోతుంది, మీరు తినకపోతే నా ప్రాణము, మీరు మంచిగా మాంసం తిని మంచిగా ఉండాలి, బలంగా ఉండాలి, మీరు బలంగా లేకపోతే రాజు చూసినాడు అనుకో, ఒకసారి వాళ్ళని పిలిపియండి ఎట్టున్నారు ఆ పిల్లలని చెప్పి అన్నప్పుడు మీరంతా బక్కగా ఉంటే ఏం చేస్తాడు? నన్ను చంపేస్తాడు. మీరు వాళ్ళకి ఆహారం పెట్టుకోండి, నువ్వు తింటున్నావా అని చెప్పేసి, మీరు తింటున్నారని చెప్పి ఏం చేస్తాడు? హతం చేస్తాడు కదా అని అన్నప్పుడు కూడా దానియేలు వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటున్నారు? ఏం భయపడదు అంటున్నారు కదా. చూడండి, అదే నిర్ణయం అన్నమాట. ఏంటది? పట్టుదల, నిశ్చయత, ద డిటర్మినేషన్. ఏం కాదు అంటున్నాడు. దానియేలు ఏమంటున్నాడు?
ఏం కాదు. 10 రోజులు మాకు కూరగాయలు ఇవ్వండి, వెజిటేరియన్ ఫుడ్ ఇచ్చే 10 రోజులు వెజిటేరియన్ ఫుడ్ ఇవ్వండి, ఆ తర్వాత మనం చూడండి ఏ విధంగా ఉంటాం మేము. అప్పుడు అంటే ఈయనలో కాన్ఫిడెన్స్ కూడా ఉన్నది. ఎవరిలో? దానిలో ఏం చూస్తున్నాం మనము? కాన్ఫిడెన్స్ ఉంది. అంతేకాకుండా పట్టుదలతో మాట్లాడుతున్నాడు కనుక మరి 10 రోజుల తర్వాత ఆ నపంసకుడు వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉన్నారంట? మాంసం తిన్న వాళ్ళకని వీళ్ళు బాగున్నారంట. అంటే వీళ్ళ కృప దయ ఎవరిచ్చినారు? దేవుడిచ్చినారు. కానీ పట్టుదల ఎవరిది? దానియేలు తన ఫ్రెండ్స్ది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫస్ట్ డెసిషన్, తర్వాత డిటర్మినేషన్. ఫస్ట్ తీర్మానము, తర్వాత నిశ్చయత, పట్టుదల. కనుక ముందుకు పోతున్నారు. కనుక మన జీవితంలో మరి ఈ విధంగా దానియేలు వల్లే మనకి ఏముండాలండి? మనకి పట్టుదల ఉండాలి. ఒక డెసిషన్ మనం తీసుకోవాలి. ఆ డెసిషన్లో మనము పట్టుదలతో మనం ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా మరి కీర్తనలు చదువుకుందాం. కీర్తనలు 27వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక మంచి మాట మనం చదువుకుంటాం. కీర్తనలో 27వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. సామ్స్ 27:4. యెహోవా యొద్ద ఒక వరము నేను అడిగి తిని. అంటే ఫస్ట్ అతను ఏం చేసినాడు? ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఫస్ట్ ఒక డెసిషన్ తీసుకొని దేవుణ్ణి అడుగుతున్నాడు కదా. కనుక ఒక వరం అడిగినాడు. అతని జీవితంలో అంటే మనసులో ఏమున్నది? ఒక వరం కావాలి అంటున్నాడు కదా. ఒక వరం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని మనం వరం అడగాలి. వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. అంటే పట్టుదల కలిగిన మాట. అంటే యెహోవా యొద్ద ఒక వరము అడిగినా అని చెప్పి ఊరుకున్నాడా కదా. అంటే ఒక డెసిషన్ తీసుకున్నాడు. నాకు ప్రభువా నాకు ఇది కావాలి అని ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఏం చేస్తున్నాడు? డిటర్మినేషన్. ఏంటి? నాకు ఇది కావాలి, అది నేను వెదకుచున్నాను. కనుక మన జీవితంలో మనము ఏం చేయాలి? వెదకాలి. వెదకటం అంటే ముందుకు వెళ్ళాలి, కష్టపడాలి కదా. కష్టపడాలి. దాన్ని నేను వెదకుచున్నాను. తర్వాత యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత మంచి ఆశ కదా, చక్కటి ఆశ. అది ఏం చేస్తున్నాడు? ఆయన వెదకుచున్నాడు. దేవునికి అప్లికేషన్ పెట్టి ఊరుకోలేదు కదా. మనం ఏదన్నా ఒక అప్లికేషన్ తీసుకుపోయి ఎవరికైనా ఇచ్చేసి ఇంక మన ఇంట్లో పోయి కూర్చొని ఉంటే అవుతుందా కదా. మనం ఏం చేయాలి? దాని గురించి మనకి ఆశ ఉండాలి. ఎప్పుడైనా పోయి కలవాలి. అయ్యా ఏమైందో నా అప్లికేషన్ ఏమైంది కదా, అడుగుతాం లేదా. ఇన్ ద సేమ్ వే దేవుణ్ణి మనం ఏదైనా అడిగినప్పుడు ఏం చేయాలని? వెతకాలి కదా. అంటే కంటిన్యూ చేయాలన్నమాట. అది ఆ ప్రాసెస్ ఏం చేయాలి? మనము కంటిన్యూ చేయాలి. డిటర్మినేషన్, పట్టుదల కలిగి మనం ఉండాలి. ఇంకొక మాట చదువుకుంది ఎజ్రా జీవితంలో కూడా మనము ఒక చక్కటి మాట మనం చదువుకున్నాం. ఎజ్రా 7వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకుందాం. ఎజ్రా 7th chapter verse 10. ఇంగ్లీష్ చదువున్నాను. ఎజ్రా chapter 7 and verse 10 చదవండి. తెలుగులో చదవండి ఒకసారి ఫస్ట్. ఎజ్రా 10th verse. ఎజ్రా చూడండి. ఎజ్రా ఏం చేస్తున్నాడంట? యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి. పరిశోధన అంటే ఏంటి? పరిశోధన అంటే ఎక్స్పెరిమెంటేషన్ అన్నమాట కదా. పరిశోధన ఏం చేస్తున్నాడు? పరిశోధించి
దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకునేను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఏం చూస్తున్నాం? డెసిషన్ అండ్ డిటర్మినేషన్. దృఢ నిశ్చయము అంటే ఒక మంచి పట్టుదల. కనుక ఎజ్రా ఏం చేసినాడు? ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఏంటి ఆ డెసిషన్? అది మళ్ళీ చదవండి అన్నది, మళ్ళీ చదవండి. అది ఎజ్రా అంటే యెహోవా ధర్మశాస్త్రం. ఈ బైబిల్ని అంటే బైబిల్ అంటే ఆ టైంలో వాళ్ళకి కొత్త నిబంధన లేదు కదా, వాళ్ళకు ఉండేదేంటి? పాత నిబంధన. ఆది కాండం నుంచి మలాకి వాళ్ళ వరకు వాళ్ళకి ఉండేది. ధర్మశాస్త్రమును దాని చొప్పున అంటే పరిశోధన అంటే బాగా చదవటం అన్నమాట. పరిశోధన అంటే ఏంటి? బాగా చదవటం. ఇప్పుడు సైన్స్లో ఉంటుంది పరిశోధన అంటారు కదా. సైన్స్లో ఏం చేస్తారు? కెమికల్స్ ఉంటాయి, ఈ కెమికల్ ఆ రెండు కలుపుతారు కదా. ఆ కలిపిన తర్వాత ఆ పెట్రీ డిష్లోనా లేదా ఆ బేకర్లోనా అది దాని రియాక్షన్ ఏమవుతుంది వాళ్ళు చదివి అది చూసి మళ్ళీ రాయాలి. అదే కదా ఎగ్జామ్లో అదే ఉంటుంది కదా. కనుక మరి పరిశోధన అంటే బైబిల్ని ఏం చేస్తున్నాడు అంటే కరెక్టా కాదా అని చెప్పేసి ఏం చేస్తున్నాడు? పరిశోధన. కనుక మరి ఆ విధంగా చదవటం. ఇంగ్లీష్ చదువుతున్నది Ezra has set his heart to study the law. అంటే ఫస్ట్ డెసిషన్ ఏంటి? టు స్టడీ ద లా ఆఫ్ ద లార్డ్ అండ్ టు డూ ఇట్. రెండోది ఏంటి? అండ్ టు డూ ఇట్ అండ్ టు టీచ్ ఇట్స్ statutes and రూల్స్ ఇన్ ఇజ్రాయెల్. కనుక మైండ్ని సెట్ చేసినాడంట కదా. సెట్ ఈజ్ మైండ్ అంటే దృఢ నిశ్చయము తీసుకున్నాడని చెప్పి తెలుగులో మనము చూస్తున్నాం. కనుక ఎజ్రా మంచి నిశ్చయత తీసుకున్నాడు, మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఏంటది? దేవుని వాక్యము అభ్యసించాలని, స్టడీ చేయాలని. అంతేకాకుండా ఇంకేం చేయాలి? ఆయన ఇశ్రాయేల్ ప్రజలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకున్నాడు. కనుక మన జీవితంలో ఇది చాలా అవసరం. ఏంటంటే ఫస్ట్ నిర్ణయం తీసుకోవాలి, తర్వాత నిశ్చయత కలిగి మనము ముందుకు వెళ్ళాలి. మూడో పాయింట్లోకి వెళ్దాం. మూడో పాయింట్లో మనం చూస్తున్నాం ఏంటంటే మొదలు పెట్టడం. మనము ఒక మంచి డెసిషన్ తీసుకొని ఎన్నో పేపర్స్ రాసి కదా, ఎన్నో అన్ని తీర్మానాలు రాసుకొని అవి పక్కకు పెట్టేస్తే వ్యర్థం కదా. మనం ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం, నేను మంచిగా బాగా మంచి జాబ్ సంపాదించాలి, నేను బాగా మంచి మార్క్స్ సంపాదించుకోవాలి, మంచి ర్యాంక్ సంపాదించుకోవాలి, నేను మంచిగా ఉన్నత స్థితికి వెళ్ళిపోవాలి, మంచి జాబ్ సంపాదించుకోవాలి, మంచి డబ్బులు సంపాదించి మళ్ళీ మంచి ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి అంత నిర్ణయం తీసుకొని అంత రాసుకొని ఆ పేపర్ అక్కడ పెట్టేసి, లేదా దాని గురించి అసలు పట్టుదల లేకపోతే ఏమవుతుంది? అంతా వ్యర్థం. కనుక మన జీవితంలో ఏముండాలి? మొదలు పెట్టాలి. యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని దాన్ని ఏం చేస్తాను? నేను వెదకుచున్నాను. ఇక్కడ ఎజ్రా గురించి మనం చదువుకున్నాం. ఎజ్రా ఏం చేసినాడు? దేవుని వాక్యం చదివి పరిశోధించి ఒక డెసిషన్ తీసుకున్నాడు, బాగా చదవాలి, దేవుని వాక్యం బాగా చదవాలి, డెసిషన్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఏం చేసినాడు? ఆయన దాని చెప్పున నడుచుకున్నటకు ఒక డిటర్మినేషన్ చేస్తున్నాడు, ఒక నిశ్చయత తీసుకున్నాడు.
అంతేకాకుండా ఇంకేంటి ఆయన ఇశ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకుని అంటే మొదలుపెట్టినాడు అనమాట. అందుకోసమే ఎజ్రా గ్రంథము రాసినాడు. కనుక మన జీవితంలో ఏం చూస్తున్నామంటే ఈ మొదలు పెట్టడం కూడా చాలా ఇంపార్టెంట్. ఏదైనా మనం అనుకున్నప్పుడు అది చెయ్యాలి కదా. సుజిత్ మనం తీసుకుందాం, గిటార్ నేర్చుకోవాలని అనుకున్నాడు. ప్రతి ఫ్రైడే ఇక్కడికి వచ్చేవాడు, వచ్చి ప్రాక్టీస్ చేసుకొని నేర్చుకొని వెళ్ళేవాడు కదా. ఆ విధంగా ఇప్పుడు గిటార్ ప్లే చేస్తున్నాడు. మన జీవితంలో కూడా మరి ఏమైనా చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనము డెసిషన్ తీసుకోవాలి, తీర్మానం చేసుకోవాలి. తర్వాత నిశ్చయత కలిగి ఉండాలి, డిటర్మినేషన్ కలిగి ఉండాలి. మూడోది ఏంటి? మనము మొదలు పెట్టాలి కదా. మనం మొదలు పెట్టాలి. మనకు బిజినెస్ స్టార్ట్ చేసుకుందామని చెప్పేసి అనుకున్నాం అనుకో, బిజినెస్ స్టార్ట్ చేసుకుని అన్నీ ప్లాన్ చేసిన తర్వాత కంపెనీస్ యాక్ట్ ఉంటుంది కదా, చిన్న కంపెనీ మనం అది కూడా రిజిస్టర్ కూడా అయిపోయింది. అంత అయిపోయిన తర్వాత ఊరికే ఇంట్లో కూర్చుంటే మనం అంత చేసిన తర్వాత మనం వేరే జాబ్ పోతున్నాం అనుకో, ఏమవుతుంది? అది అంతా వ్యర్థం అయిపోతుంది కదా. కనుక నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు అది రిజిస్టర్ కూడా చేసిన తర్వాత అంత ప్లాన్ చేసిన తర్వాత ఏం చేయాలి? మనము బిజినెస్ని స్టార్ట్ చేయాలి. మనం ఏదనుకున్నాం, ఏది చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అనుకున్నప్పుడు ఏం చేయాలి? మనము మొదలు పెట్టాలి, ప్రాక్టీస్ చేయాలన్నమాట. దాని అర్థం ఏంటి? మొదలు పెట్టాలి, వాడుకలో తేవాలి, లేక అలవాటు చేయాలి కదండి. మొదలు పెట్టాలి కనుక మరి ప్రాక్టీస్ కదా, ప్రాక్టీస్ చేయాలి. యూ షుడ్ స్టార్ట్ డూయింగ్ కదా. అఖిల ప్రిస్కిల అనే దంపతులు మనం చూస్తాం. అఖిల ప్రిస్కిల అనే దంపతులు మరి అపొస్తలుల కార్యంలో 18వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. యాక్ట్స్ 18:26. యాక్ట్స్ 18:26. అయితే 18:26 18:26 ప్రిస్కిల్లయు అక్కులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము అతనికి మరి పూర్తిగా అతనికి విశుద్ధపరిచిరి. అంటే ఈ వ్యక్తి ఆయన పేరేంటి? ఎవరైతే అపోలో ఆయన పేరు అపోలో కదా. అతనికి వాక్యం అంటే చాలా ఆసక్తి, బైబిల్ అంటే చాలా ఆసక్తి, అనేక విషయాలు నేర్చుకున్నాడు. కానీ